ఆ ప్రాజెక్టు పూర్తి కావడం ఆ ప్రాంతానికి ఎంతో కీలకం. ఆ ప్రాంతాన్ని జిల్లాగా మార్చడం అక్కడి ప్రజలకు అంతే ముఖ్యం. దశాబ్దాలుగా అక్కడి ప్రజలు పోరాడుతూనే ఉన్నారు. అయినా ఫలితం మాత్రం శూన్యం. నిజానికి ఆ రెండూ జరిగితే వెనుకబడిన ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోతాయి. అయితే పాలకులు దృష్టి పెట్టడం లేదు. తమ గవర్నమెంట్ వస్తే ప్రాజెక్టు పూర్తి చేస్తాం, జిల్లాను ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికే స్థానిక నేతలు ప్రభుత్వం వచ్చాక పట్టించుకున్న పాపాన పోవట్లేదు. ఇంతకు ఆ ప్రాంతం ఏది? ఆ ప్రాజెక్ట్ ఏమిటి? ఎవరు ఆ స్థానిక నేతలు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతాన్ని వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకుంటారు. ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటారు. ఈ పశ్చిమ ప్రకాశంలో పరిశ్రమలు పెద్దగా కనిపించవు. గతంలో మార్కాపురంలో పెద్ద సంఖ్యలో పలకల పరిశ్రమలు ఉండేవి. రాను రాను వాటి పరిస్థితి కూడా కునారిల్లుతూ వచ్చింది. ఒకప్పుడు వేల మందికి ఉపాధి కల్పించిన ఆ పరిశ్రమలు ప్రస్తుతం మూతపడే దశకు చేరుకున్నాయి. ఇలా అభివృద్ధిలో ఒకడుగు ముందుకు 100 అడుగులు వెనక్కు అన్నట్టు ఉంది పశ్చిమ ప్రకాశం పరిస్థితి. వ్యవసాయంపై ఆధారపడే ఈ ప్రాంత వాసులకు నీరు చాలా ముఖ్యం. ఇక్కడ తాగునీటితో పాటు వ్యవసాయానికి కూడా నీరు చాలా అవసరం. ఇందులో భాగంగానే 1996లో వెలిగొండ ప్రాజెక్టుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. తర్వాత 2004లో జలయజ్ఞంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరోసారి శంకుస్థాపన చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెలిగొండ ప్రాజెక్టుతో పాటు మార్కాపురం జిల్లా ఏర్పాటు ఖాయమని స్థానిక టీడీపీ నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ముఖ్యంగా మార్కాపురం, గిద్దలూరు, కనగిరి, ఎర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థులు ఈ తరహా ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. వీరికి తోడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు కూడా వెలిగొండతో పాటు మార్కాపురం జిల్లాపై హామీలు గుప్పించారు. అయితే కూటమి సర్కార్ అధికారం చేపట్టింది. కానీ స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఇచ్చిన మాటను మర్చిపోయినట్టు కనపడుతోంది. తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా వెలిగొండకు 359 కోట్లు మాత్రమే కేటాయించారు. 4000 కోట్లు అవసరమైన ప్రాజెక్టుకు 359 కోట్లు కేటాయించడంపై పశ్చిమ ప్రాంత వాసుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంటే స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం తమకేం సంబంధం లేనట్లు మౌనమునులుగా మిగిలిపోతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న మార్కాపురంలో చంద్రబాబు పర్యటించారు. సీఎం వస్తున్నారంటే తమ ప్రాంతం గురించి ఏదో ఒకటి ప్రకటిస్తారని ఆశపడ్డారు అక్కడి ప్రజలు. ప్రాజెక్టు గురించో జిల్లా ఏర్పాటు గురించో మాట్లాడతారని ఆతృతగా ఎదురుచూశారు. అయితే వారి ఆతృతకు ఆశలకు అడ్డుకట్ట వేశారు చంద్రబాబు. మాటల్లేవ్, మాట్లాడుకోడా లేవంటూ వాటి ఊసే లేకుండా ప్రసంగాలు పూర్తి చేశారు. అయితే ఒక విద్యార్థిని జిల్లా ఏర్పాటుతో పాటు వెలిగొండ గురించి అడగటంతో మొక్కుబడిగా ఎప్పుడు చెప్పినట్టే త్వరలోనే పూర్తి చేస్తారని చెప్పారు. మరోవైపు మొదట ఇచ్చిన సీఎం ప్రోగ్రాం షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు సందర్శించాలి. అయితే షెడ్యూల్ మారిన తర్వాత వెలిగొండను తొలగించారు. దీంతో ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో బాబుకు చిత్తశుద్ధి లేదనే వాదన వినపడుతుంది. మరోవైపు ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుల విషయంలో అన్యాయం జరుగుతుంటే పశ్చిమ ప్రాంత ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని అక్కడి స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కనీసం అసెంబ్లీలో అయినా ఈ విషయాలపై గలం విప్పాల్సిన నేతలు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇతర సమస్యల గురించి మాట్లాడుతున్న మార్కాపురం, గిద్దలూరు, కనగిరి ఎమ్మెల్యేలు కీలకమైన ఈ అంశాల గురించి ఎందుకు మాట్లాడరంటూ ఆ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మార్కాపురం జిల్లా ఏర్పాటు గురించి గొప్పగా ఊదరగొట్టిన స్థానిక ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఈ అంశమే గుర్తు లేకుండా పోయింది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేవారు. తర్వాత ఏర్పాటుకు అడుగులు ముందుకు పడ్డాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అసలు మార్కాపురం జిల్లా గురించే మాట్లాడటం మానేశారు. ప్రధానంగా ఈ అంశం గురించి మార్కాపురం ఎమ్మెల్యే కందులతో పాటు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల్లపై ప్రజల్లో నెగటివ్ టాక్ వినిపిస్తోంది. తాజాగా రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ నూతన జిల్లాల గురించి మాట్లాడారు. ప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటు గురించి ఎలాంటి ఆలోచన చేయట్లేదని చెప్పారు. దీంతో ఇన్నాళ్లు మార్కాపురం జిల్లా ఏర్పాటుపై కోటి ఆశలు పెట్టుకున్న పశ్చిమ ప్రాంత వాసుల్లో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మార్కాపురం ప్రజల్లో స్థానిక ఎమ్మెల్యే తీరుపై ఆందోళన వ్యక్తమవుతోంది. వాగు దాటే వరకు ఓడమల్లన్న, వాగు దాటాక బోడి మల్లన్న అన్నట్లు కందుల వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచే వరకు నిత్యం జిల్లా ఏర్పాటుపై మాట్లాడిన కందుల ఇప్పుడేంటి ఇలా సైలెంట్ అయ్యారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం వస్తే తమ ప్రాంతం బాగుపడుతుందనుకున్న ప్రకాశం పశ్చిమ ప్రాంత వాసులకు నిరాశ ఎదురవుతుంది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యేలు వెలిగొండ ప్రాజెక్టుతో పాటు మార్కాపురం జిల్లా గురించి అధినేతపై ఒత్తిడి తేవాలని పశ్చిమ ప్రాంత వాసులు కోరుతున్నారు. లేకుంటే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో టీడీపీకి ఎదురుదెబ్బ తప్పదనే టాక్ వినిపిస్తుంది. మరి చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు మార్కాపురం జిల్లా ఏర్పాటుపై ఏం నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.